పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపాలిటీ మొదటి మహిళా చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక పదవీ బాధ్యతలు చేపట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన రజతోత్సవ వేడుకలలో మాజీ మున్సిపల్ చైర్మన్లు, అప్పటి మాజీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు మరియు ముళ్లపూడి రేణుక, ముళ్లపూడి హరిబాబు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మేడం మేడం చాలా కమిటెడ్ లీడరు. థ్యాంక్ యూ మేడం 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 అదే సీఎం అదే ఓకే మేడం మేడం ఇలా చూడమ్మా ఇలా చూడండి. ఓకే ఇలా చూడండి. ఒక నిమిషం మేడం అందరూ చూడండి. మేడం మేడం అందరికీ నమస్కారం. ముందుగా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగా చక్కగా అందరం కలవటం చాలా సంతోషం, శుభదాయకం. అందులోనూ ఒక నూతన తెలుగు సంవత్సరం ముందు రోజు మనం కలిసి ఈ విధంగా మరి ఒకరి ఆనందాన్ని ఒకరు పంచుకోవటం అనేటువంటిది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇటువంటి మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి, ముందుగా ఇది చెయ్యాలి అని చెప్పి ఒక సలహా ఇచ్చి దాన్ని ముందుకి తీసుకెళ్లి ఈరోజు ఇదంతా కూడా ఏర్పాటు చేసినటువంటి హరిబాబు గారికి ముందుగా మరి అభినందనలు, కృతజ్ఞతలు. అలాగే నాతో పాటు వైస్ చైర్మన్గా, ఆ తర్వాత మన మున్సిపాలిటీకి చైర్మన్గా చేసినటువంటి డాక్టర్ దొమ్మేటి సుధాకర్ గారికి, అలాగే మన మున్సిపాలిటీకి చైర్పర్సన్గా చేసినటువంటి పరిమి వెంకన్న బాబు గారికి, అందరూ పరిమి వెంకటేశ్వరరావు గారు అని నేను పెడితే మళ్ళీ కరెక్ట్ చేసి పంపించారు. నేను అన్నాను అలా అంటే నాకే ఎవరు అని ఒక నిమిషం ఆలోచిస్తున్నాను. కాబట్టి వారు వెంకన్న బాబు గారు గారిని అందరికీ సుపరిచితులు కాబట్టి పరిమి వెంకన్న బాబు గారికి, మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి తోటి కౌన్సిలర్స్ అందరికీ ఒక సోదర భావంతో, ఒక సోదరి భావంతో చక్కగా ఒక కుటుంబంలాగా కలిసిపోయి రాజకీయాలకు, పార్టీలకు అన్నిటికీ అతీతంగా మనందరం కూడా ఒక కౌన్సిల్ అంటే ఒక కుటుంబం అన్నట్లుగా ముందుకెళ్ళటానికి, ఆ విజయం సాధించటానికి 20 సంవత్సరాల తర్వాత కూడా మనల్ని గుర్తుపెట్టుకునే విధంగా మరి ఉన్నాము అంటే అటువంటి ఆ కుటుంబం అనేటువంటి ఒక మంచి మనస్తత్వంతో ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఇలా కలిసి మళ్ళీ మన యొక్క స్మృతుల, మన అనుభూతిని, అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుని ఆ తర్వాత సరదాగా కొంచెం సేపు కాలం ఇలా ఒక టైం స్పెండ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఒక చిన్న సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు లేదు, మనం రీయూనియన్స్ అని, స్కూల్ రీయూనియన్, క్లాస్ రీయూనియన్, కాలేజ్ రీయూనియన్, ఇలా రకరకాల పేరుతో మళ్ళీ బాల్యంని తలుచుకుంటాం, లేదా మన కాలేజ్ డేస్ని తలుచుకోవటం, అది అందరం చేస్తూ ఉన్నాము. సో మనం ఎందుకు చేయకూడదు? ఇది కూడా ఒక కొత్త ఒరవడి. బహుశా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో మనతో పాటు 170 మున్సిపాలిటీస్ ఉన్నాయంటే 170 మున్సిపాలిటీస్కి ఇది రజతోత్సవమే. కానీ 170 మున్సిపాలిటీస్లో రజతోత్సవాన్ని సమ్మేళనంగా జరుపుకుంటున్నటువంటి ఏకైక మున్సిపాలిటీ మాత్రం 2005 సంవత్సరంలో ఉన్నటువంటి మన మున్సిపల్ కౌన్సిలే. మనకు కూడా అదృష్టం ఏంటంటే మనము ఆ రోజున మున్సిపాలిటీ ఏర్పడి చైర్మన్గా తాతగారు మొదటి చైర్మన్గా ఉంటూ వారికి రజతోత్సవం కూడా మన టైంలోనే వచ్చింది. మీ అందరికీ గుర్తుందో లేదో, మనం వారోత్సవాలని ఎన్నో ర్యాలీస్ పెట్టాం. చాలా బాగా వారం రోజుల పాటు ఒక ఉత్సవంలా చేసి మరి అందరినీ పిలిచి సన్మానాలు చేసి అందరినీ గౌరవించి చాలా చక్కగా జరుపుకున్నాం. స్మృతుల మధ్య ఈరోజు ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా ఎక్కువగా ఇదేదో ఉపన్యాసమో లేకపోతే ఇంకోటో కాదు,
కానీ అందరి అనుభవాల్ని కొంచెం సేపు మాట్లాడుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి చిన్న కార్యక్రమం ఇది. కాబట్టి ఈ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ